నమస్తే, వెల్కమ్ టు నీలూస్ గైడ్. ఇవాళ మనం రుచిగా ఉండే మీల్ మేకర్ పకోడీ చేద్దామండి. చాలా పిల్లలకు చాలా ఎక్కువ నచ్చుతుంది. ఈజీగా మనం వాళ్ళు స్కూల్ నుంచి రాగానే చేసిస్తే చాలా సరదా. ఒక గిన్నె తీసుకుని దాంట్లో మీల్ మేకర్ అంటే చిన్న చిన్న తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకుని దీన్ని మనం కొద్దిసేపు ఒక పావు గంట పక్కన పెడదాం. ఇప్పుడు ఈ నానిన మీల్ మేకర్ పిండి గట్టిగా ఇందులో వేస్తాను. చూసారు కదా, అన్ని మీల్ మేకర్ని పిండి గట్టిగా దీంట్లో వాటర్ అంతా పిండి ఇందులో వేస్తాను. చాలా ఈజీ, పిల్లలకు పిచ్చగా మీల్ మేకర్ హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మనం పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా మనం పెట్టచ్చు. చూసారు కదా, ఇప్పుడు వాటర్ తీసి ఇప్పుడు మనం ఒక బ్రెడ్ క్రమ్ తీసుకుని మిక్సీ చేస్తున్నాము. నెక్స్ట్ ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకుని కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, లైట్గా ఉప్పు, చూసారు కదా, చాట్ మసాలా పౌడర్ కొద్దిగా వేసి దీన్ని ఆల్రెడీ తడిగా ఉన్నాయి కదా, దీన్ని మెల్లిగా కొట్టి వేద్దాం. ఇప్పుడు మనం కొద్దిగా సాస్ కూడా ఇందులో కలుపుతూ ఉంటాం. ఒక 1/2 స్పూన్, దాంతో కొద్దిగా తీపిగా పుల్లగా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్ కూడా వెట్ కోటింగ్ బాగా పడుతుంది. చాలా సింపుల్, చాలా హెల్దీ రెసిపీ, పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. వాళ్ళు వేసాం కదండి. ఇప్పుడు ఇలా కలిపేసి దీన్ని మనం కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదండి, మీల్ మేకర్ వేసుకున్నాము. లూజ్గా పొడిగా వస్తాయి. చూసారా, లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచాం. హై ఫ్లేమ్లో వేసుకుంటే త్వరగా వేగిపోతాయి, ఆయిల్ లాక్కుండా ఉంటాయి. చూసారు కదా ఎలా అవుతున్నాయో, మంచి గోల్డెన్ కలర్ వస్తున్నాయి. ఆయిల్ అంతా టిష్యూ పేపర్ మీద తీసుకున్నాం. ఆయిల్ వేయకుంటే డ్రైన్ అయిపోతుంది. రుచిగా ఉండే మీల్ మేకర్ పకోడీ పిల్లలకి చాలా నచ్చేది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకి నచ్చుతుంది, మీకు పెద్దలు కూడా నచ్చుతుంది. రుచిగా ఉంటే మీల్ మేకర్ పకోడీ రెడీ. చూసి తిని కామెంట్ బాక్స్లో ఎలా ఉందో ఆ ఛానల్ కానీ నచ్చితే తప్పకుండా